హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైల్స్ ఆఫ్ నవ్య ప్రీతం. సో ఇవాళ చిన్ను బర్త్డే ఉండడం వల్ల బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. సో ఇవాళ గోల్డ్ షాప్కి అయితే వచ్చాము మేము. సో చిన్నుది బర్త్డే ఉండడం వల్ల ఇవాళ తనకి ఏదైనా గోల్డ్ తీస్తే మెమరబుల్గా ఉంటుంది అన్నట్టు వాళ్ళ మదర్ అయితే ఒకటి చిన్నది నెక్లెస్ కైండ్ ప్లాన్ చేశారు. సో అందుకనే మేము జ్యువెలరీ షాపింగ్ కోసం అని చెప్పి బయటకు వచ్చామన్నమాట. సో ఫైనల్లీ ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇది అయితే సెలెక్షన్ అయిందనమాట. సో ఇది అయ్యాక ఇంటికి వచ్చేసి ట్రెజర్ హంట్ అయితే ప్లే చేయించాము చిన్ను దగ్గర, జస్ట్ ఫన్ కోసం అని చెప్పి. హ్యాపీ బర్త్డే చిన్ను. Shall we hunt the gifts? Shall we hunt the gifts? The place where you keep ice creams and chocolates. Who am I? నువ్వు ముందు అది ఓపెన్ చేయాలి. ఓకే. ఏంటి ఇది? చూడు నువ్వే, మాకు కూడా తెలియదు లోపల ఏముందో. చిన్ను మొత్తం తీయాలేమో, రాదు. చేస్తేనే దిగేసి. చాలా బాగుంది. చల్లగా ఉంది. చల్లగా ఫ్రిడ్జ్ లో ఉండింది కాబట్టి చల్లగా ఉంది కదా. వాటిని డెకరేట్ చేసుకోవాలి మా బాటిల్కి. సరే తర్వాత చూద్దాం. చిన్ను Keep it there. అట్లా ఓపెన్ చేసి దాని మీద పెట్టు. I am the smooth one, where you rest your head on me and leap. Who am I? మళ్ళీ తీసుకొని వచ్చేసి అక్కడ కూర్చొని మళ్ళీ ఓపెన్ చేద్దాం. Wow. ఇన్ని గోళీలా? I am the place where you store your clothes daily. Who am I? ఏం గెస్ చేసావు? I am the place where you store shelf. చూడు కొంచెం. Wow, ఎంత క్యూట్ ఉంది. I wash your clothes always and I don't have hands. Who am I? Washing machine. Magnetic load, snake and ladders. You throw garbage in me and I don't mind for it. Wow. Garbage. Dustbin.
I'm the one who boils water for you, and I stay in kitchen. Who am I? Stove, I think. అయితే కొన్నికి ఏది అంటే వాటర్ బాయిల్ ఏ దాంట్లో వేస్తారు? నీట్గా చూడు. ఇది నీ దగ్గర అవునా? ఏడుందబ్బా దీంట్లో? ఏంటది? మ్యాథ్స్ క్యాల్కులేటర్. అడిషన్ సబ్ట్రాక్షన్. అబ్బా ఇంకేంటున్నావా? చాలా స్టాప్ I am the one who is having your mother's clothes in me. I am the one who is having your mother's clothes in me. Who am I? Bag, I think. నాకే ఏంటిది? స్కూల్ బ్యాగ్. స్కూల్ బ్యాగ్ కాదు, ఊరికే ఎప్పుడన్నా వేసుకోవచ్చు బయటికి. బాగుంది బాగుంది, నాకు చాలా నచ్చింది. సరే ఉంది పాపం. You will pack your lunch box daily, and I will carry it wherever you want. Who am I? Lunch box. బాక్సా? లంచ్ బాక్సా? లంచ్ బాక్స్ నే క్యారీ చేసేది. చాలా బాగుంది, నాకు ఫుల్ నచ్చేసింది. ఏంటి చిన్నది? మనీ బ్యాంక్. పిగ్గీ బ్యాంకా? From the place where you dry your clothes daily. Dry. పైన పైన ఉందా? ఎవరైనా తీసుకెళ్తే ఎవరైనా తీసుకెళ్తారు అదే.
లేదా? खत्म बाय बाय टाटा गुड बाय गया ఆహా, ఇక్కడుంది. ఎస్. నచ్చినాయి గిఫ్ట్స్? ఓపెన్ చేయి. వెరీ గుడ్. 1 2 3 4 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు 10th బర్త్డే కాబట్టి 10 గిఫ్ట్స్ అనమాట. 11th బర్త్డే అయితే 11 గిఫ్ట్స్ ఇస్తారా? అంటే ఇప్పుడు ట్విస్ట్ ఏం తెలుసా? సెలబ్రేట్ చేసి 11 గిఫ్ట్స్ ఇస్తారులే. కాదు చిన్ను, ఇప్పుడు ట్విస్ట్ ఏం తెలుసా? ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో నీకు నచ్చింది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకో, మిగతావన్నీ రిటర్న్. ఎందుకు? ఓకేనా? అది ఒక వీడియో కోసమే. మరి వీడియో కోసమే. అండ్ వద్దు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జస్ట్ ఫన్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ వీడియో. ఒక సెలెక్ట్ చేసుకుని అది చెప్పు చిన్ను. కాదు, దిస్ ఇస్ మై 10th బర్త్డే. సో దీస్ ఆర్ ఆల్ మై 10 గిఫ్ట్స్. చెప్పు. This is my 10th birthday, guys. That's why 10 gifts. Thank you, Atma. Thank you, Ma. ప్రీతం, Thank you, Ma. Thank you, Mama. అయిపోయింది. సో చిన్ను బర్త్డే గిఫ్ట్స్ కోసం చెప్పి ట్రెజర్ హంట్ అయితే ఇలా జరిగిందనమాట. జస్ట్ చిన్నగా ఫన్ కోసం అని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసాము. తను కూడా చాలా ఎంజాయ్ చేసింది. అండ్ తనకి గిఫ్ట్స్ కూడా సర్ప్రైజింగ్ అనే అనిపించింది. నచ్చినాయి ఆల్మోస్ట్ అన్ని గిఫ్ట్స్ కూడా తనకి. సో మేము ఇంకా మధ్యాహ్నం లంచ్ ఇంట్లోనే ప్లాన్ చేసాము. మొత్తం కంప్లీట్ చేసుకొని నైట్ డిన్నర్కి బయటకు వెళ్దామని చెప్పి ప్లాన్ చేసి, మేము నైట్ డిన్నర్ కోసం అని చెప్పి వాటరింగ్ హోల్ అని చెప్పి ఆర్ఆర్ నగర్లో ఉంది, అక్కడికైతే ప్లాన్ చేసామన్నమాట. సో మేము ఇంకా కేక్ కటింగ్ కూడా ఇక్కడే చేయించేసామన్నమాట. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా నచ్చింది మాకు. అంబియన్స్ వైజ్ అంతా చాలా బాగుంది. ఇక్కడ అవుట్డోర్ డైనింగ్ అండ్ ఇండోర్ డైనింగ్ 2 ఉన్నాయి. మేము యాక్చువల్లీ కేక్ కటింగ్ అని చెప్పి మేము బయటనే కేక్ కట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి డిన్నర్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము. ఈ లొకేషన్ వచ్చి మా ఇంటి నుండి కూడా దగ్గరే అవుతుందన్నమాట. సో అందుకని ఇక్కడే ఇంకా ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము మధ్యాహ్నం పైన బయటికి కూడా వెళ్ళడం వల్ల అటు ఇటు తిరిగి తిరిగి చాలా వరకు అందరికీ ఆకలి కూడా వేసుకుంది. I can't wait. హ్యాపీ బర్త్డే చిన్ను, హ్యాపీ బర్త్డే టు యూ. నేను చెప్పినట్టు షాపింగ్ వెళ్ళామని చెప్పా కదా, వచ్చే లోపలే చాలా లేట్ అయిపోయింది. అసలు మాకు రెడీ అవ్వడానికి కూడా ఎక్కువ టైం లేకునిందనమాట ఇంట్లో. సో జస్ట్ మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం రెస్టారెంట్కి అయితే. సో ఇప్పుడు చిన్ను కూడా ఆకలి మీద ఉందన్నమాట, అందుకనే కేక్ని కూడా తొందరగా తినేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మేము డిన్నర్ చేసేసి ఇంకా బయలుదేరాము. సో చిన్ను వాళ్ళ మదర్ కూడా మా వదిన ఊరికి వెళ్ళాల్సి ఉన్నిందనమాట. సో ఇంకా వాళ్ళని డ్రాప్ చేసేసి మేము ఇంటికైతే వెళ్ళాము. సో ఇలా జరిగింది చిన్ను బర్త్డే సెలబ్రేషన్స్ అయితే. చాలా బాగుండింది వాళ్ళ డే.
సో బయటికెళ్ళడము, ఇక్కడ బర్త్‌డే సెలబ్రేషన్, దెన్ ఇంట్లో ట్రెజర్ హంట్ అంతా కూడా తనని హ్యాపీ చేసిందని నేను అనుకుంటున్నాను. చిన్ను బర్త్‌డే అండ్ నా బర్త్‌డే ఇద్దరి బర్త్‌డేస్ కూడా మే మంత్‌లోనే రావడం అన్నది కూడా హ్యాపీనే. సో తన బర్త్‌డే అవ్వగానే ఇంకా నా బర్త్‌డే కూడా వస్తది ఒక 3, 4 డేస్‌లోనే. సో ఇద్దరి బర్త్‌డే కూడా సెలబ్రేషన్స్ అందరూ హాలిడేస్ ఉండడం వల్ల ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నామనమాట. దెన్ ఫుడ్ వైస్ వచ్చేసి రెస్టారెంట్‌లో మాకు ఫుడ్ అయితే చాలా చాలా బా నచ్చింది. స్పెషల్లీ నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఫుడ్ చాలా బావుండింది. దెన్ యాంబియన్స్ వైస్ అయితే మాకు బానే అనిపిచ్చింది. బట్ ఇది పబ్ కమ్ రెస్టారెంట్ కాబట్టి స్మోకింగ్, డ్రింకింగ్ అన్నవి ఇక్కడ చాలా వరకు కామనే కాబట్టి ఇది కొంతమందికి ఫ్యామిలీతో వెళ్తే నచ్చుతది. కొందరికి అన్‌కంఫర్టబుల్ కూడా ఉంటదనమాట. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో అయితే చిన్ను బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిందనమాట. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఆల్.